అల్లు అర్జున్ రామ్ చరణ్ మీద కీలకమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న మీటింగ్ అయిన సమయంలోనే ఇదంతా కూడా చేశాడంట. అసలు ఏం చేశాడు, ఎందుకోసం చేశాడు, అందరూ కూడా వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు అపోజ్ చేస్తున్నారు దీని గురించి. సినీ రంగానికి సంబంధించి అల్లు అర్జున్ ఘటన మన అందరికీ తెలిసిందే. ఆయన సంధ్య థియేటర్కి వెళ్ళిన తర్వాత రేవతి అనే మహిళ అక్కడ చనిపోవడం జరిగింది స్పాట్లోనే. అదేవిధంగా వాళ్ళ కొడుకు ఇప్పటికీ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. సో ఇదంతా తెలిసిన తర్వాత కూడా నిన్న సినీ ప్రముఖులు చాలామంది, అంటే సీనియర్ యాక్టర్స్ నుంచి ఇప్పుడున్న జూనియర్ ఆర్టిస్టుల వరకు మ్యాక్సిమం, అంటే హీరోస్ లెవెల్లో ఎవరైతే హీరోస్, నిర్మాతలు, అదేవిధంగా డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సీఎం రేవంత్ రెడ్డితోని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి అందరూ కూర్చొని మాట్లాడారనమాట. మాట్లాడిన క్రమంలో ఆయన మాత్రం కొన్ని రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ చెప్పిన తర్వాత మేము బెనిఫిట్ షోలు ఇవ్వము, అదే కాకుండా సినీ రంగానికి సంబంధించి టికెట్ల రేట్ల గురించి ఆలోచిస్తాం, అది అప్పటికి పక్క పెడితే బెనిఫిట్ షో టోటల్ క్యాన్సల్, ఇక్కడ అందరికి తెలుసు. కానీ ఆయన మాత్రం అదే దాంట్లో మాట్లాడుతూ నాకు అల్లు అర్జున్తోని కానీ రామ్ చరణ్తో కానీ ఎలాంటి విభేదాలు లేవు, ఎందుకంటే వాళ్ళిద్దరి ఫ్యామిలీస్ నాకు చాలా క్లోజ్, వాళ్ళకి చాలా మంచి ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటారని చెప్పారు. అయితే ఈ మాట విన్న తర్వాత అదేంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి అని చెప్పేసి చాలామంది డౌట్ రావచ్చు. అల్లు స్నేహారెడ్డి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన, అదేవిధంగా రేవంత్ రెడ్డి కొంచెం రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళకంటూ సాన్నిహిత్యం అయితే ఉంది. ఇక అదే కాకుండా అల్లు స్నేహారెడ్డి వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆయన వెళ్తూ ఉన్నారు, అటు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి కూడా చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉన్నారు. ఇక చిరంజీవి అయితే బాస్ ఖచ్చితంగా ఆయన దగ్గరికి సీఎంగా ఉన్నా, టీపీసీసీగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఆయన ఖచ్చితంగా అక్కడ వెళ్ళారు. సో అలా ఆయనకి బాండింగ్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నా, నాకు అల్లు అర్జున్ పైన కానీ ఏ హీరో పైన అయినా ఎందుకు కోపం ఉంటుంది? అదే కదా, మరి ఇంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీల మధ్య కావచ్చు, చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నా అని చెప్పినోడికి మరి ఇప్పుడేమో అందరూ కూడా కక్షపూరితంగా చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు, ఆయన మీద కోపంతో చేస్తున్నాడు, పేరు మర్చిపోయిన అది కూడా మెన్షన్ చేశారు. ఇదంతా కూడా అసలు అక్కడ అల్లు అర్జున్ ఇష్యూ వచ్చినప్పుడు ఇది చెప్పాడంట. ఎట్లా అంటే నాకు అల్లు అర్జున్ మీద కోపం ఎందుకు ఉంటది, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళని నేను చూసి వాళ్ళని. నిన్న భేటీలో కూడా మళ్ళీ అదే పాయింట్ ఒకసారి రేస్ చేశారంట, నాకు ఎవరితోనే ఎలాంటి విభేదాలు లేవు, అది హీరో కానీ ఎవరైనా సరే. మీరు చెప్తున్న ఆన్సర్స్కి, మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆయన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే నాకు ఆయన పైన ఎలాంటి కోపం లేదు, ఇంకోటి నేను రాష్ట్ర సీఎంని, ఇప్పుడు ఆయన నార్మల్ పర్సన్ కాదు, ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తున్నాడు అనమాట. ఇప్పుడు పోలీస్ శాఖకి ఏమైనా వస్తే ఈయన పైకి వస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ కిందకి వస్తుంది. ఖచ్చితంగా పోలీస్ శాఖకు సంబంధించి వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి తప్పులు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి తప్పులు చేశారు ఏంటనేది అసెంబ్లీలో కూడా ఆయన చెప్పారు. మా సైడ్ నుంచి ఇవేం ఫాల్ట్స్ లేవండి, అక్కడ యాజమాన్యం సైడ్ నుంచి ఉన్నాయి, అంటే కక్షపూర్తంగా ఏం చెయ్యట్లా. ఆయన ఏంటంటే ఆయన సైడ్ ఆయన కాపాడుకుంటున్నాడు. బికాస్ ఇప్పుడు పోలీస్ శాఖలు అయితే వదులుకోలేడు. ఒక సినిమాకి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చినంత మాత్రం ఆయనకి ఏం కాదు. పోలీస్ శాఖని ఇప్పుడు తప్పు పడితే ఖచ్చితంగా ఆయన ఇంకో పాయింట్ కూడా రేజ్ చేశారు. రాష్ట్రం మొత్తంలో ఎందుకు అందరినీ తీసుకురాలేదు, పోలీస్ అందరిని అక్కడ ఎందుకు పెట్టలేరంటే మిగతా ఏరియాస్లలో చాలా నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, వాటన్నిటిని కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒక హీరో వస్తున్నారు, ఆయన కోసం బందోబస్తు క్రియేట్ చేయాలా, ఓన్లీ అక్కడే ఉండాలనేది కరెక్ట్ కాదు. ఇక ఆయన మిగతా అన్ని విషయాల గురించి కూడా మాట్లాడారు. అంటే వీళ్ళిద్దరే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతో కూడా నాకు ఇలాంటి విద్వేషాలు లేవు. కాకపోతే నేను ఒక సీఎంగా, రాష్ట్రానికి సీఎంగా చట్టపరంగా ఇలాంటి విధులు నిర్వహించాలి, ఆ విధులు నేను నిర్వహిస్తున్నాను, నా బాధ్యత నేను చూసుకుంటున్నాను తప్ప ఈ చట్టపరంగా అండ్ గవర్నమెంట్ పరంగా చేస్తున్నాను తప్ప పర్సనల్గా కానీ ఇలాంటి ఇష్యూస్ కానీ ద్వేషాలు కానీ నాకు లేవనే విధంగా అందరికైతే క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి ఇక్కడ అల్లు అర్జున్, రామ్ చరణ్ విషయంలో మాత్రం కొంచెం స్పెషల్గా, అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళు తెలుసు, అలాంటిది వాళ్ళ మీద నాకు కోపం ఎందుకు ఉంటుంది, మొత్తంగా నేను ఏది చేసినప్పటికీ కూడా చట్టపరంగా అక్కడ నా బాధ్యతలు నేను నిర్వర్తించాలనే విధంగా ఆయన అయితే చెప్పాడు.